అరకొర సౌకర్యాలు, విద్యార్థుల సంఖ్య అంతంత మాత్రమే. బడి ఉంది అంటే ఉందనే గాని పెద్దగా ఆదరణ లేదు. ఇదంతా ఒకప్పటి సంగతి. ఇప్పుడు పరిస్థితి మొత్తం మారింది. సౌకర్యాలన్నీ వచ్చాయి, విద్యార్థుల సంఖ్య పెరిగింది. ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలు చదువుకోగలుగుతున్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం మజిద్పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సాధించిన ఘన విజయమిది. ఓ ప్రధానోపాధ్యాయుడి సంకల్పంతో పాటు గ్రామస్తుల చొరవ ఈ బడిని అత్యద్భుతంగా తీర్చిదిద్దింది. ఎవరో రావాలి, ఏదో చెయ్యాలని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగా ముందుకొచ్చి దాతలు, ఉపాధ్యాయులు, స్థానికులు ఈ బడిని బాగు చేసుకున్నారు. ఇదంతా ఎలా సాధ్యమైంది? ఈ స్థాయిలో పాఠశాల ఎలా అభివృద్ధి అయింది? ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం. ఇది రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం మజీద్పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. సర్కారు బడి అంటే ఇలా ఉంటుంది అని ఓ ముద్ర పడిపోయింది. కానీ అందుకు భిన్నంగా కనిపిస్తోంది ఈ పాఠశాల. నిజానికి ఈ బడి కూడా 3 ఏళ్ల క్రితం సాధారణంగానే ఉండేది. విద్యార్థుల సంఖ్య అప్పట్లో ఆశించిన స్థాయిలో లేదు. సౌకర్యాల సంగతి సరే. అలాంటి బడి ఇప్పుడు ప్రైవేట్ స్కూల్కు ఏమాత్రం తీసిపోని విధంగా రూపుదిద్దుకుంది. 2023 సెప్టెంబర్ వరకు మజీద్పూర్ జెడ్పీహెచ్ఎస్ కూడా సాధారణ ప్రభుత్వ పాఠశాలే. ఆ సమయంలో ప్రిన్సిపల్ గా విజయ భాస్కర్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. అప్పుడే మార్పు మొదలైంది. బడి మారాలంటే ముందు ఆలోచన మారాలని అనుకున్నారాయన. పాఠశాలను అభివృద్ధి చేయాలన్న ఆయన సంకల్పానికి తోటి ఉపాధ్యాయుల కృషి కూడా తోడైంది. మా ఊరి బడి కోసం మేము సాయం చేస్తామని గ్రామస్తులు ముందుకొచ్చారు. వారందరి కృషి ఫలితమే ఇప్పుడిలా కనిపిస్తోంది. ఈ మార్పు వెనక ఓ ఉద్యమం ఉంది. అదే ఇంటికి 100 బడికి చందా కార్యక్రమం. 2023 డిసెంబర్ 24న వందే మాతరం ఫౌండేషన్ వ్యవస్థాపకులు రవీందర్ స్ఫూర్తితో నాటి సర్పంచ్ పోచంపల్లి సుధాకర్ ఆధ్వర్యంలో ఇది ప్రారంభమైంది. బడిని బాగు చేసుకోవాలన్న ఏకైక లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ప్రతి ఇంటి తలుపు తట్టి ప్రతి కుటుంబాన్ని ప్రభుత్వ బడి అభివృద్ధిలో భాగస్వామిగా మార్చారు. 100 రూపాయలతో ప్రారంభమై గ్రామం మొత్తం చేతులు కలపడం వల్ల మహోద్యమంగా మారింది. చిన్న విరాళాలు కలిపితే దాదాపు 20 లక్షలు పోగయ్యాయి. ఆ నిధులతో పాఠశాలకు అవసరమైన మౌలిక వసతులను కల్పించారు. గ్రామస్తులెవ్వరూ దీన్ని చందా అనుకోలేదు. తమ పిల్లల భవిష్యత్తు కోసం పెడుతున్న పెట్టుబడి అనుకున్నారు. ఈ ప్రయత్నం అక్కడితోనే ఆగలేదు. విద్యకు చేయూతనిచ్చే స్వచ్ఛంద సంస్థల తలుపులు తట్టారు. 1 కాదు 2 కాదు, సుమారు 14 ఎన్జీఓలను పాఠశాల అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములయ్యాయని వివరించారు ప్రిన్సిపల్ విజయభాస్కర్ రెడ్డి. నేను ఈ పాఠశాలకి సెప్టెంబర్ 17, 2023లో రావడం జరిగింది. ప్రజల యొక్క సంపూర్ణ భాగస్వామ్యంతో ఇంటికి 100 బడికి చెందిన అనే కార్యక్రమాన్ని అప్పటి గ్రామ సర్పంచ్ సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక సమావేశం గ్రామ పంచాయతీ దగ్గర నిర్వహించి పాఠశాల యొక్క ప్రాముఖ్యతను, ప్రతి ఒక్కరి బాధ్యతను తెలియజేయడం ద్వారా గ్రామస్తులు అందరూ ఎక్కడికక్కడ ముందుకొచ్చి ఈ పాఠశాలకు దాదాపుగా 20 లక్షల రూపాయల విరాళాలు మజిద్పూర్ గ్రామస్తులు, తల్లిదండ్రులందరూ కూడా అందజేయడం జరిగింది. వారిచ్చినటువంటి సహకారం చేత ఈ పాఠశాలలో ఉన్నటువంటి బాలికల టాయిలెట్స్, తర్వాత కలరింగు, అన్ని రకాలుగా, ముఖ్యంగా ఎమ్మెల్యే గారి చొరవతో BSSF అని ఫౌండేషన్ వాళ్ళు ఈ పాఠశాలకు మొత్తం పెయింటింగ్ కూడా వేయడం జరిగింది. మేము ఒక 14 NGOs CSR ఫండ్స్ ద్వారా ఈ పాఠశాలకి కంప్యూటర్ ల్యాబొరేటరీ, 20 కంప్యూటర్ల చేత నిరంతర ఇంటర్నెట్ ఉండేలాగా చూసుకోవడం జరిగింది. ఇలా అందరి సహకారంతో దాదాపు 75 లక్షల రూపాయల విలువైన డిజిటల్ పరికరాలు, కంప్యూటర్లు, ఫర్నిచర్, ల్యాబ్ సామగ్రి, ఇతర విద్యా వనరులు పాఠశాలకు చేరాయి. ప్రభుత్వ బడి ప్రాంగణం ఆధునిక విద్యా కేంద్రంగా మారింది. బోధనలోనూ మార్పులు వచ్చాయి. అంతా డిజిటలైజ్ చేశారు. డిజిటల్ క్లాస్ రూములు, స్మార్ట్ బోధన, లెర్నింగ్ బై డూయింగ్ లాంటివి విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. కొత్త విషయాలు నేర్చుకోవడానికి పిల్లలు ఆసక్తి చూపిస్తున్నారు. పుస్తకాలతో పాటు సాంకేతికతను జోడించి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యను అందిస్తున్నారు.
కంప్యూటర్ ల్యాబ్, స్టెమ్ ల్యాబ్ వంటి ఆధునిక సౌకర్యాలతో విద్యార్థులు చదువును అభ్యసిస్తున్నారు. నిర్మాణ ఫౌండేషన్ నుంచి కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, సుమధుర ఫౌండేషన్ నుంచి 10వ తరగతి విద్యార్థుల ప్రత్యేక స్టడీ అవర్కు ఒక టీచర్, ఎయిర్టెల్ భారతి నుంచి మరో ఇన్స్ట్రక్టర్, మరో సంస్థ నుంచి పీఈటీ కూడా పాఠశాలలో పనిచేస్తున్నారు. ఈ మార్పుల ఫలితం విద్యార్థుల సంఖ్యలోనూ కనిపిస్తోంది. ఒకప్పుడు పరిమితంగా ఉన్న విద్యార్థుల సంఖ్య ఇప్పుడు 350కు చేరింది. బడిపై గ్రామ ప్రజల్లో విశ్వాసం పెరిగింది. ప్రైవేటు పాఠశాల నుంచి కూడా విద్యార్థులు ఇక్కడికి రావడం మొదలుపెట్టారు. నాణ్యమైన విద్య, మెరుగైన వసతులు ఇందుకు ప్రధాన కారణం. అంకిత భావంతో పనిచేస్తున్న ఉపాధ్యాయులు అడ్మిషన్ల సంఖ్య పెరిగేందుకు చొరవ చూపించారు. విద్యార్థుల కోసం ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 2 ఏళ్ల నుంచి కిచెన్ గార్డెన్ నిర్వహిస్తూ మధ్యాహ్న భోజనానికి ఆ కూరగాయల్ని కూడా వాడుతున్నారు. ఈ సౌకర్యాలు ఎలా ఉన్నాయి, మీ బడిలో పాఠాలు ఎలా చెబుతున్నారు అని అడిగితే విద్యార్థులు ఇలా సమాధానమిచ్చారు. స్కూల్లో టీచర్స్, సార్స్ అందరు చాలా బాగా అర్థమయ్యేటట్టు చెప్తారు. నేను ఈ స్కూల్కి వచ్చినాక అన్ని డిసిప్లిన్గా ఉండడము, అన్ని నీట్గా క్లీన్గా ఉంచుకోవడము నేర్చుకున్నాను. ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్, డ్రాయింగ్ కాంపిటీషన్స్ అన్నీ పెడతారు. స్పెషల్ డేస్ రోజు ప్రోగ్రామ్ లాగా పద్యాలు అవన్నీ జరిపిస్తారు. అంటే 4 ఫ్లాగ్స్ ఉంటాయి, రెడ్, గ్రీన్, ఎల్లో, బ్లూ. ఈ 4 ఫ్లాగ్స్ మంత్కి ఒక గ్రూప్ ఉంటుంది. వాళ్ళంతా స్కూల్ మెయింటెనెన్స్ మొత్తం చూసుకోవాలి. We done so many activities in our school science lab. We learn about types of magnets and about our body, like intestine, how heart works and how many bones are in our body, about skeleton, about brain. We learn so many things. మిగతా స్కూల్లో మాత్రం ఇలాంటి డెవలప్మెంట్ అయితే నేను చూడలేదు. ఫస్ట్ టైం నేను అంటే 7th క్లాస్లో ఇక్కడికి వచ్చాను, జాయిన్ అయ్యాను. ఆ తర్వాత కొంచెం అన్నీ ఇంప్రూవ్ అవుతున్నాయి స్కూల్లో. విద్యార్థులకు తరగతితో సంబంధం లేకుండా ప్రతి సబ్జెక్టును బేసిక్స్ తో మొదలుపెట్టి బోధిస్తున్నారు ఉపాధ్యాయులు. రోజు విద్యార్థి పాఠశాలకు హాజరయ్యేలా తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ప్రతి తరగతికి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఒక్కో టీచర్ బాధ్యత తీసుకున్నారు. ఉదయం 5 గంటలకే విద్యార్థులు మేల్కొనేలా చూడడమే కాకుండా ఆ రోజు ఉదయం వారేం చదివారో వాటిని వేకప్ నోట్స్ గా రాయించి పాఠశాలకు వచ్చిన తర్వాత చెక్ చేస్తున్నారు. దీనివల్ల తమ పిల్లల అభ్యసన సామర్థ్యాలు మెరుగయ్యాయని తల్లిదండ్రులు చెబుతున్నారు. మా పిల్లలను కూడా ఇదే పాఠశాలలో నేను చదివిస్తాను. 2023లో మాకు పాఠశాలకి కొత్తగా వచ్చినటువంటి విజయ్ భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ పాఠశాల ఇంత అభివృద్ధి చెందడం ముఖ్య కార్యక్రమం. ఒకప్పుడు ఎందుకంటే పాఠశాలలో సరిగ్గా మౌలిక వసతులు అనేది ఏ విధంగా ఉండకపోయేది. అనేక మంది ఎన్నో విధాలుగా సహకారం చేశారు. వాష్రూమ్స్ అనేది ఉండకపోయేది, డయాస్ ఉండకపోయేది, డ్రింకింగ్ వాటర్ సౌకర్యం ఉండకపోయేది. సమిష్టిగా వాళ్ళందరి సహకారంతో పాఠశాలను డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది. ఫస్ట్ క్లాస్ నుంచి 10th వరకు అన్ని వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి దాంట్లో ఉదయం లేచిన కాడి నుంచి వాళ్ళు ఏమేం చేస్తారు అనేది దాంట్లో అప్డేట్ చేస్తూ ఉండాలి. ఆ పిల్లలు ఎన్ని గంటలకు లేస్తారో లేచిన తర్వాత కూడా వాళ్ళు ఏం చదివారు అనేది ఆ గ్రూప్లో ఫోటో పెట్టి రాయాలి. వాళ్ళు ఇంగ్లీష్ మెరుగు కానికే వారధి అనే ఒక ప్రోగ్రాం, విద్యా వారధి అనే ఒక ప్రోగ్రాం పెట్టి ప్రతి సండే యుఎస్ నుంచి కొంతమంది పిల్లలతోటి మాట్లాడిస్తారు. ఈ పాఠశాల గతేడాది ఎస్ఎస్సీలో 100% ఫలితాల్ని సాధించింది. 2024-25 విద్యా సంవత్సరంలో 15 మంది విద్యార్థులు, 2025-26 విద్యా సంవత్సరానికి 6 నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ కి ఎంపికయ్యారు. అయితే ఈ పాఠశాలకు 4 అదనపు తరగతి గదులతో పాటు ఒక డైనింగ్ హాల్ లేకపోవడం ఇబ్బందిగా మారింది. ఈ సమస్య కూడా పరిష్కరించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇక నిజంగా 8th, 9th, 10thలో ఫుల్ అడ్మిషన్స్ అయినా పిల్లలు కూర్చోవడానికి స్థలం లేదని కొందరికి నో అడ్మిషన్ అని కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా గ్రామస్తులు ముఖ్యంగా ఈ పాఠశాల యొక్క ప్రగతిని చూసి సమీప గ్రామాలైనటువంటి గండి చెరువు, లస్కర్గూడ, తర్వాత గుంతపల్లి, నెర్రపల్లి, అబ్దుల్లాపూర్ మెట్ నుంచి 2 వ్యాన్లు, తర్వాత 2 ఆటోలు వాళ్లే తల్లిదండ్రులు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పర్ మంత్ 1000 రూపీస్ భరించి ఈ పాఠశాల నమ్మకంతో విద్యార్థులని ఈ పాఠశాలకు పంపిస్తూ ఉన్నారు. మా పాఠశాలకి అదనపు తరగతి గదులు చాలా అత్యవసరం ఉన్నాయి. మేము సమావేశాలు నిర్వహించుకోవడానికి ఒక మీటింగ్ హాల్ లాంటిది లేదు.
తర్వాత విద్యార్థులకు కిచెన్ సెట్ అవన్నీ కూడా మేము రిపేర్ చేయించుకోవడం జరిగింది. కానీ నూతనంగా ఒక డైనింగ్ హాల్ అవసరం ఉన్నది, ఒక 4 తరగతి గదులు అవసరం ఉన్నది. ఈ 2 కొరతలు కనుక తీర్చినట్లయితే మేము తప్పకుండా ఇంకా ఈ పాఠశాలని ఇంకా ఉన్నతంగా విద్యార్థులకు సౌకర్యవంతంగా నడపడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. తమ గ్రామంలోని ప్రభుత్వ బడి ఈ స్థాయిలో అభివృద్ధి చెందడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు సర్పంచ్. ఇంటికి 100 బడికి చెందా అనే ప్రోగ్రామ్ని ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేసి మంచిగా ప్రోగ్రామ్ని కంటిన్యూషన్ చేసి అందరూ ఇచ్చిరు, డబ్బులు కూడా ఇచ్చి చేసిర్రు. మాకు ఇప్పుడు ఉన్న మా టీచర్ కూడా చాలా తన కృషి కూడా తన పనిచేసింది. అందరూ పేరెంట్స్ వచ్చి పిల్లలకు మంచిగా పాఠాలు చెప్తారు అని చెప్తారు. పిల్లలు కూడా చాలా డిసిప్లిన్గా ఉంటారు, టైంకి వస్తారు, టైంకి ఇక్కడ భోజనం కూడా బాగుంటుంది. ప్రభుత్వ పాఠశాలలు మారాలంటే కేవలం నిధులే కాదు, సంకల్పం కావాలి. అదే విషయాన్ని రుజువు చేసింది ఈ బడి. సమాజ భాగస్వామ్యంతో పాటు సేవాభావంతో పనిచేసే ఉపాధ్యాయులు ఉంటే సాధ్యం కానిది ఏదీ ఉండదు. అప్పుడు బడి మాత్రమే కాదు, ఒక తరం భవిష్యత్తు కూడా మారుతుంది. 2023 నుంచి గడిచిన 3 సంవత్సరాల కాలంలో దాదాపుగా అంటే అప్పటి ఉన్నటువంటి పాఠశాల విద్యార్థుల సంఖ్య నుంచి ఇప్పటికీ డబుల్ చేసి ఆదర్శవంతంగా నిలిచినటువంటి పాఠశాలగా మజీద్పూర్ మనకు కనిపిస్తుంది. కెమెరామెన్ నరేందర్తో శివరామ్ కృష్ణ ప్రసాద్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.